బనకచెర్లపై చర్చకు తెలంగాణ ప్రభుత్వం సస్యమిరా అంటోంది. రేపు కృష్ణా గోదావరి నీటి వాటాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎజెండా సవరించాలని కేంద్రానికి రేవంత్ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ ప్రతిపాదనల ఎజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. బనకచెర్లను ఎజెండాగా చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని, వెంటనే ఎజెండాను సవరించాలని సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చను వాయిదా వేయాలని కోరారు. రేపటి సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండాను కేంద్రానికి పంపించింది. ఈ లేఖపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది. ఇప్పటికే కృష్ణానదిపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను అనుమతి, నీటి కేటాయింపులతో పాటు పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ప్రతిపాదించారు. ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వద్ద వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో ఎజెండా ప్రతిపాదనలను ప్రభుత్వం పంపించింది. అయితే జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ బనకచెర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటివరకు బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశాయి. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనే వాదనను ఈ లేఖలో ప్రస్తావించింది. ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ తిరస్కరించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. కేంద్ర జల సంఘం కూడా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. డిపిఆర్ సమర్పించకుండా టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని కోరారు. బనకచెర్లపై చర్చకు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటోంది. రేపు కృష్ణా గోదావరి నీటి వాటాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, రేపు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన సమావేశం అయితే జరుగుతుంది. ఇందులో నీటి వాటాలకు సంబంధించి కృష్ణా గోదావరి నదుల్లో నీటి వాటాలకు సంబంధించిన చర్చ మాత్రం జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాదాపు 10 నుంచి 15 అంశాలతో ఒక ఎజెండా కాపీని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అయితే పంపించింది. ఈ ఎజెండా మేరకు మాత్రమే తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఉదయం సిఎస్ రామకృష్ణరావుతో ఒక లేఖనైతే రాయించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ లేఖను కూడా ఇప్పటికే మీడియాకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం సింగిల్ పాయింట్ ఎజెండా, అది కూడా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి సింగిల్ పాయింట్ ఎజెండా, దీని మీదనే చర్చ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సూచన చేసింది. తమ ఎజెండా కాపీని కేంద్రానికి పంపించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్లపై చర్చకు ససేమిరా అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుంది. బనకచెర్ల కాకుండా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వం పంపించిన దాదాపు 10 నుంచి 15 అంశాలు ఉన్నాయి. ఆ 10-15 అంశాల మీదనే చర్చ జరగాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతుంది. అందులో భాగంగానే సిఎస్ తోటి లేఖ రాయించింది. ఇందులో పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇతర డిండి ప్రాజెక్టుకి సంబంధించి దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని చెప్పేసి కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్రం గతం నుంచి అడుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో నీటి కేటాయింపులు కావచ్చు, అదేవిధంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం పదే ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న అంశాలను కాకుండా ఇతర అంశాలు ఏవి కూడా అక్కడ చర్చకు వచ్చినా కానీ